నమస్కారం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరికీ సకల శుభాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన ఓంకారం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ జాతకంలో ఉన్న సమస్యలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు రమణ శాస్త్ర ప్రవీణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురూజీ. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషే పురోగిణాం నిదే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ రోజున నా ఆరాధ్య దైవం దేవి అనుగ్రహం మీకందరికీ లభించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓకే గురూజీ, ఇవాల్టి రోజు మన మకర సంక్రాంతి ఎలా ఉంది, అలాగే ఈ రోజు మీరు మాకు ముందుగా ఏం చెప్పబోతున్నారు? ఈరోజు విశేషంగా మనకందరికీ తెలిసిండేదే మకర సంక్రాంతి అంటే ప్రపంచంలోనే ఈ భారతదేశంలో మన రాష్ట్రాల గురించి అంతా తీసుకుంటే అత్యున్నత అంటే శ్రీమంతమైన ఒక పండుగ అంటే ఈ ఒక పర్వం అంటాం సంస్కృతిలో, ఈ ఒక సంక్రాంతి పర్వం. ఎందుకంటే రైతులందరూ కూడా పంటలంతా పండించి ఆ దవస ధాన్యాలని ఇంటికి తీసుకొచ్చి పెట్టింటారు. అంతేకాకుండా ఆ ఒక దవస ధాన్యాలని పూజించి గౌరవించి మొదటిగా సంక్రాంతి రోజునే ఆ కొత్తగా వచ్చిన ధాన్యాలతో వంట చేసి ప్రసాదం చేసి కులదైవానికి నైవేద్యం చేయడానికి ఒక మన సాంప్రదాయం. అంతేకాకుండా ఈరోజు అందరూ విశేషంగా గంగా స్నానాలకు చేయడానికి వెళతారు. గంగా స్నానాలు అంటే ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం పుట్టింది. మీకు తెలుసో తెలియదో, మహాభారతంలో విశేషంగా మరణించిన వారంతా ప్రతి ఒక్కరూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలం పుట్టే వరకు జీవించుంటారు. ఎందుకంటే తర్వాత ఏదైనా నా ప్రాణం దేహం నుంచి బయట వస్తే నాకు మోక్షం లభిస్తుంది. అంత శ్రేష్టమైనది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. కానీ ఈ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం మంగళవారంలో ప్రారంభమైంది. మంగళవారం, ఆ మంగళవారం సంక్రాంతి. ఈ సంక్రాంతి అంటేనే ఒక శక్తి అంటాం. ఈ సంక్రాంతి పురుషుడు, మకర సంక్రాంతి సిద్ధాంతం ప్రకారం మకర సంక్రాంతి పురుషుడేనో ఒక ఉంటాడు. అది ఒక శక్తి. ఆ శక్తి ఈసారి మంగళవారం వచ్చింది. అది ఎలా అంటే ఆడది కాదు, మగవారు కాదు, అంటే స్త్రీయు కాదు, పురుషుడు కాదు, అంటే ఇద్దరు అర్ధనారీశ్వర్లాగా ఆ ఒక సంక్రాంతి పురుషుడు ఉదయించినాడు. అలా వస్తూనే ఈ మకర సంక్రాంతి విశేషంగా మనకు ఆరిద్ర నక్షత్రంలో, మృగశిర ఉపరి ఆరిద్ర నక్షత్రంలో ఐంద్రవ యోగములో విశేషంగా వచ్చిన దానివల్ల ప్రపంచంలో కొంచెం కీడు ఎక్కువ జరుగుతుంది, చాలా ఎక్కువ. మీరేంటి భయపడే అవసరం లేదు. పండుగ రోజు ఏంటి గురువుగారు ఇలా చెప్తున్నారను ముంజాగ్రత్త. సంక్రాంతి వచ్చిందే ఎందుకు వస్తుంది, సంక్రాంతి ఈసారి ఏ వాహనం పైన వచ్చింది, ఆ వాహనం ఎలాంటిది, ఏ దిక్కు నుంచి సంక్రాంతి మనకు వచ్చింది, మన ప్రపంచం ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతారు, ప్రపంచం ఎలా ఉంటుంది, రాజులు ఎలా ఉంటారు, మంత్రులు ఎలా ఉంటారు తెలుసుకోవడమే ఒక మకర సంక్రాంతి విశేషం. ఈరోజు ఈ ఒక మకర సంక్రాంతి వచ్చిన అతని పేరు విశేషంగా మనకి మహోదరి. పొడవైన ముక్కు, అర్ధ శరీరం స్త్రీ, అర్ధ శరీరం పురుషుడు. అంతేకాకుండా 4 చేతులు, కుడిపై 4 చేతులు, ఎడపై 3 చేతులు, ఇలా 7 చేతులు వస్తూ ఉంటాయి. 3 ముఖాలు ఉంటుంది. ఒకటి పురుష ముఖం, రెండోది స్త్రీ ముఖం, మధ్యములో మృగముఖం. ఇలా వికార స్వరూపములో
దక్షిణ వైపు నుండి ఈ ఒక పశ్చిమ దిక్కున వస్తూ ఉంటుంది దృష్టి. ఇలా వస్తే మంగళవారం రాకూడదు, కానీ వచ్చేసింది. ఇలా ఐంద్రవ కర్ణంలో ఆరిద్ర నక్షత్రం రాహు ఇలా వస్తే ఎక్కువ ప్రపంచంలో కీడ జరుగుతుంది. అంటే దుర్భిక్షం. గుర్తుంచుకోండి, పురుషులంతా కామముతో చెడ్డ పనులు ఎక్కువ చేస్తారు, మోహములో పడిపోతారు. స్త్రీలు కూడా ఎక్కువ మోహము అంటే ఆశలతో ఎక్కువ మన అసంస్కారాలని అంటే సంస్కారాలని వదిలేసి తప్పులు చేస్తారన్నమాట. వేరే వాళ్ళు సంసారంలో తలజూర్తుతారు. అంతేకాకుండా ఈశాన్య అంటే ఈశాన్య రాష్ట్రమునందు భూకంపం అవుతుంది, అంటే ఎక్కువ మంది అక్కడ మరణిస్తారు. ఈశాన్య దిక్కు ఈసరి ఎక్కువ తొందరపడుతుంది, అంటే తొందరలు అవుతాయి. అంతేకాకుండా మధ్యప్రదేశము అంటే ఎక్కువగా ప్రధానం మన భారతదేశంలో ప్రధాన కేంద్రంలో ఒక ఆడ మనిషికు చాలా విపరీతమైన రోగబాధలు వస్తాయి. ఆ అమ్మాయికి చాలా తొందరపడుతుంది. దేశ రాణి కావచ్చు, రాజు కావచ్చు, వాళ్ళకు ఎక్కువ ఆరోగ్యంలో సమస్యలు వస్తాయండి. అంతేకాకుండా రాజకీయంగా చూస్తే రాజులకే ఎక్కువ తొందరలో ఆపదలు వస్తాయి. ప్రపంచంలో పెద్ద పెద్ద వారంతా అతి ఆశలతో, అంతేకాకుండా ఒక పగతో ఒక దేశం పైన ప్రజల సొమ్మాన్ని తినేస్తారు. అంటే చూడండి, ఈ ఒక పెద్ద పెద్ద వాళ్ళంతా పందుకుక్కుల మాదిరిగా ప్రతి ఒక్క చిన్న ఒక రైతుల నుండి వదిలి ప్రతిగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్క మనిషి రక్తం పీలుస్తారు అని. అంటే ఎక్కువ ఎవరిని నేను చెప్పాను, ఎవరిని వాళ్ళ పేర్లంతా మనం చెప్పే అవసరం లేదు, ఎలా ఉంటారు మనకెందుకు. కానీ పెద్ద పెద్ద వారంతా చిన్నవాళ్లపై చెడ్డ దృష్టి చూసి మన అందరినీ ముంచుతారు. అంత చెడ్డగా వచ్చింది ఈ ఒక మకర సంక్రాంతి. వాళ్ళెవరో ఏదో వాళ్ళ బతుకు బతికేస్తారు, అది మంచి బతుకో చెడు బతుకో, కానీ అలాంటి వారి దృష్టి మనపై పడకూడదు. మనము మంచిగా ఉండాలి. మన ఇంట్లో మన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మన పాపలు కావచ్చు, ప్రతి ఒక్కరూ మంచి దృష్టితో ప్రపంచాన్ని చూడాలి. మంచిదే జరగాలి, మంచిగా మనం ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, అందుకు పరిహారం ఏంటి, ఈనాటి యోగక్షేమంలో నేను తెలియచేస్తాను. గురుజీ, మనకి మొదటి కాలర్ దీప్తి హైదరాబాద్ నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ జన్మ నక్షత్రం చెప్తారా? నా జన్మ నక్షత్రం పూర్వాషాఢ. ఓకే అండి, గురుజీతో మాట్లాడండి. నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలండి. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? దీప్తి ఆమె పేరు? అవునండి. నక్షత్రం ఏంటి? పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రం. ఏం తెలుసుకోవాలమ్మా? నా MBA అయిందండి రీసెంట్ గా. 6 months నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అండ్ 6 months నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి మైండ్ పీస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి జాబ్ కోసం విపరీతంగా ట్రై చేస్తున్నాను. మంచి జాబ్ కావాలి, మనసుకు శాంతి కావాలి, రెండు కావాలండి. అండ్ ఇంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొంచెం మెంటల్ పీస్ లేదు. ఓకే, నాకు అర్థమైంది మీది. నేను రమణ శాస్త్రంలో చూస్తాను, దానికి చక్కగా పరిహారాలు చెప్తాను, దాన్ని చేసుకోండి. జై మహాకాళి. పంచమ స్థానం చూపిస్తుంది. చతుస్థానాధిపతి ద్వితీయంలో ఉన్నారు, ధనస్థానంలో. చాలా మంచిగా ఉంది, చక్కగా చాలా జాతకం చాలా బాగుంది. మీకు ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ లో చాలా మంచి స్థాయికి వెళ్తారు, మంచి పొజిషన్కి వెళ్తారు. చాలా కళలు ఉన్నాయి మీ లైఫ్ లో. ఇలా కావాలి, చాలా టైం టేబుల్, ఇలా కావాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, చాలా ఒక మంచి యోగం ఉంది మీకు. మీరు అనుకోనంత జరుగుతుంది, కానీ అంత నిదానంగా మీ లైఫ్ లో ఏది త్వరగా స్పీడ్ గా కానేలేదు. ప్రతి ఒక్కటి స్లో పొజిషన్ లోనే వెళ్తూ ఉంది, అంతే కదా? అవును గురుజీ, అన్ని స్లోగానే. ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత అది అవుతుంది నాకు. ఎందుకంటే మీ లైఫ్ లో భాగ్యస్థానంలో శని కూర్చోండడంత, లక్ అనే స్థానంలో శని కూర్చోండే దాని నుంచి ఏది ఫెయిల్యూర్ కాదు. మీ లైఫ్ లో ఏమనుకున్నారు అంతా జరిగింది, కానీ వెరీ స్లో, చాలా స్లో. కానీ ఏది కంప్లీట్ కాలేదు, అంతా అర్ధం అయిపోతూ వస్తుంది. ఎడ్యుకేషన్ బాగుందమ్మా నీకు. ఇప్పుడు నేను ఒక పరిహారం చెప్తాను, అది చేసుకోండి. ఉద్యోగం త్వరగా లభిస్తుంది, కానీ మనశ్శాంతి కావాలని చెప్పారు. నెమ్మది చెప్తుంది మీకు మనశ్శాంతి. కొంచెం గణపతి గురించి మెడిటేషన్ చేయండి తల్లి. ఎవ్రీడే మార్నింగ్ 5 minutes అన్నా సరే ధ్యానం చేయాలి మీరు.
ధ్యానం చేసుకొని ఏదైనా గణపతి గం గణపతయే నమః బీజ మంత్రాన్ని కానీ లేదా గణపతి స్తోత్రం కానీ మనసులోనే పఠించేసేది డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు మనసుకి శాంతి లభిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అశాంతులు, చిన్న చిన్న ఏది ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. మీకు ఒక పరిహారం ఏంటంటే ప్రతి గురువారం రోజున సాయంత్రమున ఒక 5 నుంచి 6 గంటల లోపల ఏదైనా ఒక గురువు గారు టెంపుల్కి వెళ్ళాలి. గురువు అంటే దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయి మందిర్ ఇలాంటి ఏదైనా గురువు టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎవరికైనా ఈ శనగలతో చేసిన ప్రసాదం పంచిపెట్టండి. ఒక 10 మెంబర్స్కైనా సరే ప్రసాదం పంచిపెట్టి ఒక నెయ్యితో దీపం వెలిగించి మీరు రావాలి. ఇలా 16 వారాలు చేస్తూ రండి. ఖచ్చితంగా అది కంప్లీట్ అయ్యే లోపల మంచి ఉద్యోగం లభిస్తుంది. నీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంది తల్లి. మీరేం బాధపడకండి. మీరు అస్సలు చింతలే చేసేది అవసరం లేదు. ఖచ్చితంగా మీ లైఫ్ చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు చేస్తూ ఉండండి. మంచిది తల్లి. నమస్తే. గురుజీ, మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, శాంతి హైదరాబాద్ నుండి. నమస్కారం శాంతి గారు. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ నక్షత్రం చెప్తారా? మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, మీకు సంబంధించిన వాళ్ళ గురించా? మాకు సంబంధించిన వాళ్ళ గురించి అమ్మా, మా బ్రదర్ గురించి తెలుసుకోవాలి. ఓకేనండి, మీ బ్రదర్ పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. 1975 మార్చి 15 పుట్టాడు. సుధీర్ పేరైతే. సుధీర్. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. చెప్పండి తల్లి, బ్రదర్ గురించి ఏం తెలుసుకోవాలి? ఆడి జాతకం ఎట్లుందో ఏంటనేది. ఏ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఏమి లేదండి, అందుకనే. చూద్దామమ్మా. జై మహాకాళి. మ్యారేజ్ అయిందా? లేదండి. జాతకంలో ఎన్నో కొడుకు వాళ్ళ మీ ఫాదర్ కి ఎన్నో అబ్బాయి, ఇతను ఒక్కడే కొడుకండి. ఒక్కడే జాతకంలో చూపిస్తుంది. ఆ జన్మస్థానంలో మాతృదోషం వచ్చిందంట, స్త్రీ శాపం అయింది, పూర్వజన్మ కర్మ ఫలాల్లో వచ్చింది ఇది. అందువల్లనే లైఫ్ లో ప్రతి ఒక్కటి అర్థం ఏది కంప్లీట్ లేదు ఇతని లైఫ్ లో. ఎడ్యుకేషన్ కంప్లీట్ లేదు, ఉద్యోగంలో కంప్లీట్ లేదు, జవాబుదారీ చాలా తక్కువ. కానీ కష్టపడాలి, లైఫ్ లో మంచి స్థాయికి రావాలి అనుకుంటాడు, కానీ ఏది సక్సెస్ అవుతలేదు ఇప్పటి వరకు. ప్రతి ఒక్క చోటను అపవాదాలు, ఎక్కడిపైనా ఇతని నుంచి వేరే వాళ్ళు లాభాలు పొందుతున్నారు, కానీ ఇతను ఏం చేసినా కూడా ఇతనికి లాభాలు దొరకలేదన్నమాట. చాలా మంచి అబ్బాయే, కానీ కుటుంబం నుంచి దూరం కూడా ఉంటాడు అని తెలుస్తుంది జాతకంలో. దీనికంతా ఒక స్త్రీ శాపం, అంటే పూర్వజన్మ కర్మఫలాలు అని చెప్తాము. ఆ కర్మఫలాల వల్ల ఇలా అవుతుంది. ఏదైనా పూజ చేస్తే మీరు చేయగలరా లేక? నేను చేస్తానండి. అతను చేయడా? దూరంగా ఉంటాడు కొంచెం నాకు. అలాగే అతను చేయాలంటే మీరేం చెప్తే ఏదైనా పూజ చేస్తాడా అని? చేస్తాడండి. ఓకే. ప్రతి శనివారం రోజున సాయంత్రము ఏదైనా శనేశ్వర టెంపుల్, శనేశ్వర దేవస్థానానికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలగడానికి ఆ నువ్వుల నూనె దానం ఇప్పించండి. ఒక 100 ml అయినా సరే, ఒక 1/4 కిలో, అర్ధ కిలో అయినా సరే, ఒక దీపం వెలగడానికి ఆ నూనెని దానం ఇవ్వాలి, నువ్వుల నూనె. అలా చేస్తే ఇతని జీవితంలో వెలుగు అనేది వస్తుంది, లైఫ్ లో ముందుకు సక్సెస్ అనేది వెళ్తుంది. అంతేకాకుండా ఈ స్త్రీ శాపానికి ప్రతి శుక్రవారం రోజున ఏదైనా 3 అమ్మవారు దేవాలయాలు దర్శనం చేయాలి. దర్శనం చేసి ఆ 3 అమ్మవారు దేవాలయంలో కూడా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క కొబ్బరికాయ దానం ఇప్పించండి. అంటే 3 కొబ్బరికాయలు ఒక శుక్రవారం రోజున దానం ఇవ్వాలి. అలా 16 శుక్రవారాలు చేయిస్తే కంప్లీట్గా స్త్రీ దోషం నివారణ అవుతుంది. తర్వాత ఫ్యూచరు బాగుంటుంది, చక్కగా మంచి ఉద్యోగము దొరుకుతుంది, మంచి లైఫ్లో సెటిల్డ్ అవుతాడు. ఇతని పేరుపై మీరు మంగళవారం రోజున సాయంత్రము ఎవరైనా కుమారీలు అంటాం, అంటే మెచ్యూర్ కాకుండా ఉండే చిన్న చిన్న పాపలని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా ప్రసాదం పంచిపెట్టాలంటే ఈ పెసలుతో చేసిన ప్రసాదం, అందులో చేసిన ఏదైనా ప్రసాదాన్ని పంచిపెడుతూ రావాలి. ఇలా 16 మంగళవారాలు మీరు చేయండి. అతనికి మంచిది కానీ అతను ఈ 2 చేసేస్తే లైఫ్లో ఖచ్చితంగా వితిన్ 5 వారాల్లోనే మంచి లాభాలు పొందొచ్చు. కానీ దీన్ని 16 వారాలు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారమ్మా. మంచిది తల్లి. నమస్తే. ఈరోజు ప్రస్తుతం మనకి ఉషా గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం ఉషా గారు. నమస్తే మేడం. ఉషా గారు, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేక మీకు సంబంధించిన వాళ్ళ గురించా? నా గురించే. ఓకేనండి, మీ నక్షత్రం చెప్తారా? తెలీదు. పర్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా?
డిసెంబర్ 1486. డిసెంబర్ 14th 86. ఓకేనండి, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. పాప మీదేనా? అవును గురూజీ. ఎవరి గురించి తెలుసుకోవాలి ఉషా? అదే ఉషా గారు నా గురించి. నీ గురించినే. ఏం తెలుసుకోవాలి? మేము మా భర్త ఎట్లుంటాము అని. సరే, ఆర్థికంగా ఏమైనా మంచిగా ఉంటామా? ఓకే తల్లి, సరేమ్మా, చూస్తామమ్మా. సరే. కృతికా నక్షత్రం, వృషభ రాశి మీ జాతకము. వృషభ రాశిలో జన్మించారు. కానీ వృషభ రాశి చాలా బాగుంది తల్లి నీ జాతకం. కానీ ఫ్యామిలీ లైఫ్ లో అంత చక్కగా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ తక్కువ. అదొక దోషం ఉంది. అంత వదిలితే మంచి ఆర్థిక స్థితిగా మంచి స్థాయికి వెళ్తారు. కానీ ఇప్పటి వరకు ఇంకా మంచి పొజిషన్ సెటిల్ లేదు మీది. కష్టపడుతూ ఉన్నారు. ఎంత డబ్బులు వచ్చినా కూడా ఇంట్లో నిలవదు. ఎక్కువ ఖర్చులు. ఏదో ఒకటి రెడీ ఉంటుంది. డబ్బులు వచ్చే కొందరికి ఏదో అవుతూ బయట పోతూ ఉండాలి. అది స్టాక్ అనేది ఇంట్లో లేదు. అంటే సేవింగ్స్ చాలా తక్కువ అన్నమాట. బికాజ్ ఎందుకంటే వీళ్ళ జన్మజాతకంలో, మీ జన్మజాతకమే కాకుండా మీ ఆయన జన్మజాతంలో కూడా గురు నీచ స్థానంలో ఉన్నాడు, ధనకారకుడు. అందువల్ల అలా అవుతూ ఉంటుంది. మీరేం చేయాలంటే ప్రతి సోమవారం ఈవినింగ్ సాయంత్రమున ఆ శివుడి గుడిలో వెళ్ళి ఆ నెయ్యి దీపం వెలిగించి అక్కడ శివుడి గుడిలో ఒక ఎళ్ళనీరు అంటే కొబ్బరి బొండం, కొబ్బరి బొండాన్ని దానం ఇచ్చి రావాలి. దాన్ని కొబ్బరి బొండాన్ని దానం ఇస్తే వాళ్ళు ఎప్పుడైనా సరే దాన్ని అభిషేకానికి ఉపయోగించుకోవాలి. అది సాయంత్రమేనే మీరు దానం ఇవ్వాలి. ఇలా ఒక 16 సోమవారాలు చేస్తూ రండి. 1 కూడదు 2 కొబ్బరి బొండాలను ఇవ్వాలి. 16 సోమవారాలు చేస్తూ రండి. ప్రతి మంగళవారం పొద్దున్నేనే అంటే మార్నింగ్ తెల్లవారుజామున లేచి స్నానం చేసుకొని మీరు ఏదైనా దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అంటే నిమ్మ పండుపై దీపం వెలిగించాలి. మార్నింగే వెలిగించి రండి. ఇలా 16 మంగళవారాలు 16 సోమవారాలు చేస్తే లైఫ్లో దాంపత్య జీవనంలో మంచిగా ఉంటారు. అంతేకాకుండా మీకు ఆర్థిక స్థితిలో కూడా మంచి స్థాయికి వెళ్తారమ్మా. మంచిది తల్లి. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పిన పరిహారం కనుక చేసుకుంటే మీరు ఆర్థికంగా త్వరగా స్థిరపడగలుగుతారు. ఇక గురూజీ ఇవాల్టి యోగక్షేమంలో ఏం చెప్పబోతున్నారు? ఇవాటి యోగక్షేమంలో నేను మొదటిగా తెలియచేశాను, మీ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. కానీ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు ప్రతిరోజు మనకి తగ్గాలి, ఎక్కువ కాకూడదు. అలాగే ఈరోజు మకర సంక్రాంతి. సంక్రాంతి రోజున జన్మిస్తేనే దానికి శాంతులు చేస్తారు, నక్షత్ర శాంతులు. కానీ ఈరోజు మకర సంక్రాంతి, మకర రాశికి సూర్యుడు చంద్ర లగ్నంలో ప్రవేశం చేశారు, కర్కాటక లగ్నంలో. అబ్సల్యూట్లీ చాలా అందరూ ఎంతో మంది డిప్రెషన్స్లో ఉంటారు చూడండి, వాళ్ళంతా ఆత్మహత్యలకు ప్రయత్నిస్తారు అన్నమాట. ఈ సంవత్సరంలో ఎక్కువ మంది స్త్రీల పైన పురుషులు కామంతో ఎక్కువ దౌర్జన్యాలు చేస్తారన్నమాట. ఆల్రెడీ పెరిగిపోతున్నాయి. మీ ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మీ పాపలు ఉంటారు, ప్రతి ఒక్కరు. అంటే మీరేం చేయాలి? మన కుటుంబంలో మనకి మంచిదే జరగాలి, మనకి మంచిది కావాలి, మన చుట్టుపక్కన మంచిది కావాలి అని ప్రార్థించాలి భగవంతునితో ఈరోజు. అలా ప్రార్థన చేసుకొని ఈరోజు ఒక తామ్రమ బిందెగా లేదా చెంబు ఇలాంటిది ఏదైనా తామ్రమది లేదంటే స్టీల్ ఇది లేదా ఇత్తెలిది ఏదైనా సరే ఒక చెంబు తీసుకొని అందులో నీరు పోసి అందులోకి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, తర్వాత నువ్వులు కొంచెం అందులో వేసి దేవుడుల గద్దె పెట్టి పూజించాలి. సాయంత్రమున దాని ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. ఈరోజు సాయంత్రం ప్రోక్షణ చేసి మీరేం చేయాలంటే ఆవ పిడక లేకపోతే ఏదైనా ఈ బగ్గులు, టెంకాయ అంటే కొబ్బరి పీచుల్ని దాన్నే ఆ బగ్గులు చేసుకొని దానిపై సాంబ్రాణి పగవేయాలి ఇంట్లో సాయంత్రం. ఇలా ఇప్పుడు పూజ చేసి పెట్టేసి సాయంత్రము ఏం చేయాలంటే ఆ బొగ్గులపై సాంబ్రాణి తయారించి అందులోకి కొంచెం లవంగము, తర్వాత మనకు ఏలక్కి ఇవి 2 దొరుకుతాయి. దాన్ని పౌడర్ చేసి సాంబ్రాణితో మిక్స్ చేసి అందులో బొగ్గులపై వేసి ఆ పొగని ఇల్లంతా ఇస్తూ రావాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సంక్రాంతి దోషాలన్నీ బయటికి, దారిద్రాలన్నీ
బయట వెళ్ళిపోతాయి. తర్వాత ఈ సంవత్సరం పూర్తి మీకు శుభమే జరుగుతుంది. అంతేకాకుండా దవస ధాన్యాలకు కూడా ఆ పగను చూపించే దాని వల్ల పురుగులు ఇలాంటివి ఏది అందులో పడదు. అందువలన మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. మీరు ఖచ్చితంగా చేస్తే ప్రతి ఒక్కరికి మంచి లాభాలు లభిస్తాయి. అంతేకాకుండా మా దీవెనలు మీపై సదా ఉంటుంది. ఈ రోజు ఉదయం ఒక చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఉంచాలి. సాయంత్రం ఆ నీటితో ఇంటిని సంప్రోక్షణ చేయాలి. ఆవు పేడతో తయారు చేసిన పిడకలపై సాంబ్రాణి, ఇలాచి, లవంగం వేసి ఇల్లంతా ధూపం వేయాలి. ఇలా చేస్తే ఇంట్లో దోషాలు తొలగి సకల శుభాలు చేకూరుతాయి. ఓకే గురుజీ, చాలా చక్కటి విషయాన్ని, అందరికీ ఎంతో ఉపయోగకరమైన విషయం. ఈ సంవత్సరం సంక్రాంతి సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు మంచిది ఇంట్లో అన్నారు. సో అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది. అలాగే ఈ రోజు కాలేజ్ సమస్యలకు కూడా పరిష్కారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఓంకారం. మరోసారి జీ తెలుగు ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మళ్ళీ ఓంకారంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.